హాయ్ ఫ్రెండ్స్, కిచెన్లోది చిన్న టిప్ చెప్తున్నాను మీకు. మనకి ఇలా టైల్స్ వేసేసి ఉంటాయి కదా, మనకి ఈ ఎడ్జ్ ఉంటుంది కదండి, ఆ ఎడ్జ్ వాడగా మనకి కడిగేటప్పుడు గట్ట ఊడొచ్చేస్తూ ఉంటుందండి. ఆ వాటర్ కిందకు దిగిపోతూ ఉంటుంది. వాటర్ దిగిపోతుంది కదండి, ఆ ఎడ్జ్ అంటాను నేను సిమెంట్ పెట్టేసుకుంటున్నాను. మామూలు నార్మల్ సిమెంటే ఇలాగ పక్కన ఇల్లు కడుతుంటే తెచ్చుకున్నానండి. ఆ వారంతా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా నీళ్లు కిందకి కారవేయండి. ఎంత అద్దిల్లైనా సరే మనం ఉన్ననాడు మనం నీట్గా ఉంచుకోవాలి కదండి. అంటే ఎవరిని ఉద్దేశించి అంటలేదు నేను. చక్క మనకు సిమెంట్ దొరికినప్పుడు ఇలా ఎజ్జంటా పెట్టుకుంటే అండి, లీకేజ్ ఉంటే పోతుందండి. ఇప్పుడు నాకు ఇక్కడ లీకేజ్ ఉంది కాబట్టి పెట్టుకుంటున్నాను. ఇంటి ఓనర్స్కి చెప్పాను నేను, ఆల్రెడీ ఒకసారి చేయించారండి. వాళ్ళు ఏం చేశారు, పెట్టేవాళ్ళు సరిగా పెట్టలేదు మాట అండి. మక్కు లాంటిది పెడతారు, అది ఒక రకమైన సిమెంటే అండి. అది వాళ్ళు సరిగా పెట్టలేదండి. ఇలా ఎజ్జంటా పెట్టేసుకుంటున్నాను నేను. అలా పెడతాం, సరిగా కుదరకపోతే కట్టేటప్పుడు పెచ్చుల కింద ఊడిపోతుందండి. అది మళ్ళీ మనం ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. నైట్ పెట్టుకోవాలి. నైట్ పెట్టుకుంటే తెల్లారేసరికి మనకి క్లీన్గా ఉంటుంది. ఆ లీకేజ్ అంత డీటెయిల్గా చెప్పాలా ఏంటి అనుకుంటారేమో. నేను ఒకసారి ఎవరింటికో కానీ వెళ్తే ఈ స్టవ్ గట్టంతా ప్లాస్టర్లు వేసి ఉన్నాయండి. ప్లాస్టర్లు వేసి ఉన్నాయి ఏంటి, ఇది ఏమన్నా రెడీమేడ్ స్టవ్ గట్ట ఏంటి అని అడిగానండి. కాదక్క, నీళ్ళన్నీ లీకేజ్ అయిపోతుందని ప్లాస్టర్ వేస్తున్నాను అంటుందండి. ప్లాస్టర్ వేయడం ఎందుకు, ఎక్కడన్నా ఇలా సిమెంట్ పని చేసే చోట కొంచెం సిమెంట్ తెచ్చి పెట్టుకుంటే ఆ లీకేజ్ ప్రాబ్లం ఉండదు కదా, క్లోజ్ అయిపోద్ది అని చెప్పానండి. ఇందుకు ఆవిడకి చెప్పి నేను చేయట్లేదండి. అలా 3 నెలలు గడిచిపోయింది. సర్లే, ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, మా ఫ్రెండ్స్కి కూడా మీకు కూడా చెప్దామని వీడియో తీస్తున్నాను. చాలామందికి ఇదే ప్రాబ్లం అండి. ఎడ్జ్లంతా ఊడిపోతూ ఉంటుంది, స్టవ్ గట్టు దగ్గర లీకేజ్ అయిపోతుంది, స్టవ్ గట్టు కడుక్కుంటే కిందకి కారిపోతున్నాయి నీళ్ళు అనండి. ఆ స్టవ్ గట్టు అసలు ఎందుకు కారుతుందండి అలా జాయింట్ల దగ్గర? మనం వంట చేసేటప్పుడు, టీ కాసేటప్పుడు, పాలు కాసేటప్పుడు ఏదో ఒకటి పొంగుతూనే ఉంటుంది కదండి. ఖచ్చితంగా పాలు పొంగిపోతాయండి. సాంబార్ పెట్టినట్టు సాంబార్ పొంగిపోద్ది, ఏదో ఒకటి ఒలుగుతూ ఉంటుంది కదండి. మనం ఎంత కడిగినా ఎడ్జ్లో ఉంటే అది ఆ పాలది మేగడ లాంటిదని ఒలికింది ఏదో ఒకటి ఉండిపోద్ది. అది చీమలు తింటాకి చీమలు కొరికేస్తాయండి దాన్ని. ఎంత ఎలాంటి దాన్నైనా చీమే కదా అనుకుంటామండి. గోడను కొరికి పొడిని చేసి పాడేస్తాయండి చీమలు. చీమను మనం చాలా తక్కువ అంచనా వేస్తామండి. చీమను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదండి. అసలు చీమే కదా అనుకుంటాం. నేను మొత్తం స్టవ్ గట్టు చుట్టూ పెట్టేసుకుంటున్నానండి. ఇలాగా లీకేజ్ అయిన చోటే కాకుండా అవన్ చోట కూడా పెట్టేసుకుంటున్నాను. ఏమో రేపన్న రోజు మళ్ళీ అక్కడ లీకేజ్ అవుద్దేమో అని. అద్దిల్లైనా సొంత ఇల్లైనా మనం నీట్గా ఉంచుకుంటేనే కదండి మనం నమ్మే అమ్మవారు గృహలక్ష్మి మన ఎందు ఉంటుంది అని నా నమ్మకం. చాలామంది అంటే ఎవరిని ఉద్దేశం అంటలేదు, అద్దిల్లే కదా పర్లేదులే అనుకుంటారంటండి. మనం ఉన్నంతసేపు మనం కొలిచే దేవుడు అక్కడ ఉంటాడండి. అది అమ్మవారైనా అయ్యవారైనా సరే అండి. ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు, ఆగ్నేయంలో ఆగ్నేయలక్ష్మి ఉంటుందండి. ఆగ్నేయలక్ష్మి అంటే ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీదేవి, అంటే సీతమ్మ వారండి. అగ్ని ప్రవేశం చేశారు కదండి ఆవిడ, అగ్నిలక్ష్మీదేవి. అద్దిళ్ళల్లోనూ ఇక చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అద్దిళ్ళు అనేది ఒక రైలు ప్రయాణం లాంటిదండి. కానీ అద్దింట్లో అయ్య బాబాయ్ వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పుకుంటారండి. ఏమంటే మనం రాకముందు వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేసుకునేవారో మనకు అనవసరం. మనం వెళ్ళిపోయాక ఎవరు వస్తారు ఎలా ఉంటారు అన్నది కూడా మనకు అనవసరం అండి. మనం ఉన్నంతసేపు మనం ఎంత నీట్గా చేసుకున్నాం, మనం ఎలా ఉన్నాం, ఇరుగు పొరుగుతో అక్క చెల్లెలు తోబుట్టుల్లో కలిసి ఉండిపోవాలండి అని నేను అనుకుంటానండి. అనుకుంటామంటే అలాగే పాటిస్తానండి. మొత్తం స్టవ్ గట్టంతా ఇలా ఎజ్జంతా పెట్టేసానండి చక్కగాను. ఇంకా లీకేజ్ ప్రాబ్లం ఉండదండి. చక్క అలా చివరి దాకా పెట్టేసానండి. ఇంకో చోట కారుతుందేమో అని డౌట్ రాదు ఇంకా నాకు. ఈ షింక్ దగ్గర ఈ మూల కారుతుందండి, ఆ మూల పెట్టేసుకుని అలా మనకి ఎక్కడ అనిపిస్తే అక్కడ పెట్టేసుకుంటే అండి చక్క లీకేజ్ ప్రాబ్లం ఉండదండి, కింద తడి అవ్వదండి. చక్కగాను పెట్టేసాను కదండి. ఇప్పుడు పొడిగుడ్డతో ఇలా తుడుచుకొచ్చేస్తున్నాను. ఆ కార్నర్లోనే ఉంటుందండి సిమెంట్ చక్కగాను.
అది చూసారా, అది తొడవకపోతే మళ్ళీ అంటుకుపోయి సిమెంట్ అదంతా చాలా చండాలంగా కనిపిస్తుంది. ఇలా చాలా వీడియోలు తీసి పెడదాము అనుకుంటానండి, కానేమో నాకేమో కుదరదండి. వీడియో తీసేస్తే అప్లోడ్ చేయడం రాదండి. అప్లోడ్ చేయడం వస్తాయంటే మళ్ళీ దానికి తమ్మేలు పెడతాం రాదు. చదువుకుంటే అవన్నీ వస్తాయండి, చదువుకోకపోతే ఇన్ని తిప్పలు ఉంటాయండి. అది రాదు ఇది రాదు అని చెప్పుకోవాలండి. నేను సిగ్గు లేకుండానే చెప్పుకుంటున్నానండి. ఉన్నమాట చెప్పుకోవడా సిగ్గెందుకండి? మనం తప్పు చేస్తే సిగ్గుపడాలి. ఇలా తుడిచేసుకుంటున్నాను. మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి మార్నింగ్ లేసాక ఒకసారి వాటర్ పోసి కడిగేసుకుంటే అండి ఈ ఎడ్జ్లో టైట్ అవుతుంది అన్నమాట అండి. సిమెంట్ మనం తడిపితేనే టైట్ అవుద్ది అండి. ఇల్లు కట్టినప్పుడు ఎలా తడి చేస్తూ ఉంటారో నీళ్ళతోనూ, అలా మనం ఎక్కడన్నా చిన్న ఇలాగ అంటించుకున్నప్పుడు కూడా తడితో తుడుచుకోవాలి, లేకపోతే పొట్లు కింద రాలిపోద్ది అండి, టైట్గా బిగుసుకోదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమనిపించిందో, మీకు ఎలాగ అనిపించిందో మీ కామెంట్స్ పెట్టండి. మీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బై టు యువర్ మయూరి.